ऑर्डर है, कोर्ट का इंजक्शन ऑर्डर भी आप 36/1 में लिए तो हमारे पास तो 36/1 है ही नहीं। जो प्लाट खुला है वो 36/1 है बोल के घुस गए तो कैसा होता। और नोटरी बना लेके, नोटरी के ऊपर एक सेलिड बना लेके, उसके बेसिस पे नोटरी पे कैसा निकालने आप लोग दरखास्त दिए पूरे ఇవాళ పొద్దుగాల గోల్డెన్ ఎయిడ్స్ కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడ కమిటీ వాళ్ళు అందరూ వచ్చి మా అహ్మద్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సర్ఫరాజ్ వాళ్ళు ఎంపీ సార్ మా పార్టీ ప్రెసిడెంట్ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ గారితో మాట్లాడినారు. గోల్డెన్ ఎయిడ్స్ కాలనీలో ఒక సిఫ్టీ ట్యాంక్ లైన్ మీద ల్యాండ్ గ్రాబర్లు ఇట్లా డబ్బా పెట్టినారు. ఆ ల్యాండ్కు కబ్జా చేస్తానని చెప్పి అప్పుడే మా పార్టీ ప్రెసిడెంట్ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ గారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఆఫీసర్తో మాట్లాడినారు. మళ్ళీ నాకు సార్ చెప్పినారు మీరు ఈ స్పాట్ మీద పోయి చూసుకో, మళ్ళీ ఆ కాలనీ వాళ్ళు మాట్లాడో చెప్పినారు. మేమంతా వచ్చినాం. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినారు, జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీకి వచ్చినారు, మళ్ళా ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు వచ్చినారు. అంతా చూసుకున్నారు. ఈ ల్యాండ్ 50 ట్యాంక్కి ల్యాండ్ ఉన్నది. ఎవరైనా కొనుక్కున్నారు వాళ్ళకు తప్పు డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళకు చేసినారు. వాళ్ళకు చెప్పినాం మేము ఎవరితో మీరు తీసుకున్నారు వాళ్ళ మీద కేసు పెట్టండి చెప్పి. ఇప్పుడైనా ఇట్లా తప్పులు అయితే తప్పుల పని అయితే ఎంఐఎం పార్టీ తప్పులకు ఇప్పుడు సపోర్ట్ చేయరు. ఏం నిజం ఉంటే నిజం మీద మేము సపోర్ట్ చేస్తాం. ఇంకా నేను ఒక మాట చెప్తున్నా, ఇంకా ఎవరున్నారు, ఎవరు పొలిటికల్ ఉన్నారు మాకు తెలుసు. ఆయన పేరు చెప్పినందుకు మాకు అవసరం లేదు. ఆయనకు చెప్తాను నేను, కబదార్ ఇట్లోంచి పని తప్పులు పని చేయవద్దు, నీ పేరు ఖరాబ్ అయిపోతుంది. నువ్వు పబ్లిక్ మనిషి ఉన్నది, పబ్లిక్ సపోర్ట్ మీద ఏం నిజం ఉన్నదో అది పని చేయాలి. నువ్వు నీ పదుకు నీ పక్కకు పెట్టుకొని ఇట్లా పని తప్పులు పని చేయవద్దు. వేరే అమాయకుల మనిషిని దీంట్లో సఫర్ అవుతుంది. మేము చెప్తున్నాం ఎంఐఎం పార్టీ డిమాండ్ ఉన్నది, ఇక్కడ 50 ట్యాంక్ ఉన్నది కాలనీది అదే ఉండాలి. అది అంతా డీటెయిల్ రిపోర్ట్ మా పార్టీ ప్రెసిడెంట్ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ గారితో ఇస్తాం. ఇట్లనే ఉంటే నా దృష్టిలా తీసుకురండి. నేను ఎమ్మెల్సీ ఉన్నా గ్రేటర్ హైదరాబాద్, తప్పకుండా అట్లా తప్పుల పని అయితే మేము సపోర్ట్ చేస్తాం. మా పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ గారు మాకు చెప్పిన ఇప్పుడైనా నిజం పని చేయాలి, పేదవాళ్ళకు సాయం చేయాలి.